హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ శరత్. రైట్ నో అయితే మనం కుమారి ఆంటీ, చాలా ఫేమస్ అనమాట కుమారి ఆంటీ. ఇక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర ఆవిడ ఫుడ్ స్టాల్ ఉంటుంది. నిత్యం ఎప్పుడు రద్దీగా ఉండే కుమారి ఆంటీ స్టాల్ మాత్రం ఇప్పుడు మాత్రం మూసేయడం జరిగింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు, ఓవర్ హైప్ అయి ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా చాలా చోట్ల అయితే ఎక్కువ ఆమెకి హైప్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడైతే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుందని చెప్పి నిన్న పోలీస్ వాళ్ళు అయితే ఆ వెహికల్స్ని కూడా ఆపేయడం జరిగింది. అండ్ ఫుడ్ ఇక్కడ బిజినెస్ కంటిన్యూ చేయాలంటే ఒకసారి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలన్నట్టు అన్నారు. అండ్ ఇవాళ కొన్ని న్యూస్లు వచ్చింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేసి మళ్ళీ ఆవిడ షాప్ తిరిగి ఓపెన్ చేసుకునేలా చేస్తానని చెప్పారంట. అండ్ ఇక్కడ మనం చాలామంది ఉన్నారనమాట రోజు తినడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ తినడానికి వచ్చిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉండిద్ది ఫుడ్ ఏంటి, అసలు మూయడానికి కారణాలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకా పక్కన చాలా షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ షాప్ మూసేయడం వల్ల మిగతా కొన్ని షాప్స్కి ఏమో ఎఫెక్ట్ పడింది అండ్ ఇంకొన్ని షాప్స్కి ఏమో బిజినెస్ బాగా పెరిగింది. అది కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే మీది పక్క షాపే కదా కుమారి ఆంటీ వాళ్ళది. అంటే ఎలా ఉండేది ఇక్కడ బిజినెస్ మామూలుగా? బిజినెస్ ఆవిడది ఎప్పుడు బాగానే ఉండేది నాన్న, ఇప్పుడని కాదు. ఆవిడ బిజినెస్ ఎప్పుడు బాగుంది. పక్కోళ్ళు 50 కిలోలు ఉండేది, ఆవిడ 80 కిలోలు ఉండేది. పక్కోళ్ళు 80 కిలోలు ఉంటే ఆవిడ 150 కిలోలు ఉండేది. అయ్యేది ఆవిడకి. యూట్యూబ్లో రాకముందైనా ఆవిడ గిరాక ఆవిడకి ఉండేది. తినేవాళ్ళు, హౌస్ కీపింగ్ వాళ్ళు, ఇందులో హౌస్ కీపింగ్ వాళ్ళు, అందులో హౌస్ కీపింగ్ వాళ్ళు, డ్రైవర్లు వస్తారు. డ్రైవర్లకు కూడా కడుపు నిండా పెట్టేది. నాన్ వెజ్ ఒకసారి వేసినా కానీ వెజ్ చేసుకుని తినండి అమ్మ, వెజ్ చేసుకుని తినండి, కడుపు నిండా తినండి నాన్న అనేసి పెట్టేది చేసేది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల దేని గురించి వచ్చిందంటే యూట్యూబ్ల వల్ల వచ్చిందన్న. యూట్యూబ్లో ఆవిడ మామూలుగా ఇంటర్వ్యూ నువ్వు అలాగంటి ఇలాగంటి అంటే ఆవిడ ఇంకా కొంచెం ఇదైపోయి సంతోషం కొలిది ఆవిడ చేసిన వ్యాపారం చెప్పడం, అది వచ్చి చెప్పడం, క్యాష్ చెప్పడం, ఆవిడ పెట్టుబడి చెప్పడం, అవన్నీ చెప్పడం అయిపోయడం వల్ల ఇదంతా ఇదైపోయి మొత్తం ఇంకెంతలాగా అయిపోయింది. లేకపోతే ఆవిడ 13 సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ. 13 సంవత్సరాల నుంచి ఆవిడకి అదే గిరాకీ. మేము 4 సంవత్సరాలు అయింది వచ్చి, 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆవిడ తెచ్చిన రైస్ సరిపోక ఇక్కడ డైలీ మళ్ళీ 50 కిలోల రైస్ ఉండేవాళ్ళు. వాళ్ళ మామగారు డైలీ 50 కిలోలు ఎదర జరుగుతుంటే డైలీ 50 కిలోల రైస్ ఉండేది పెట్టేవారు. ఆవిడకి ఎప్పుడు అదే గిరాకీ ఉంది నాన్న. ఇప్పుడనే కాదు, ఎప్పుడు టేస్ట్లు అంతే ఉంటాయి. ఎప్పుడు ఆవిడ క్వాలిటీస్ పెడితే ఎప్పుడు ఆవిడ టేస్ట్ అంతే. ఇంకా ఆవిడ చెయ్యి విధానం అంతే, అది విధానం అంతే. కానీ యూట్యూబ్లో వచ్చి ఆవిడని మొత్తం ఆగం పట్టించి బయట వేసారు. ఇందులో ఎవరి చేతులు లేవు నాన్న. ఎవరు కూడా గల్లీలో కూడా ఎవరు అసలు వాళ్ళ వల్ల ఏమీ ఇబ్బంది లేదు. ఏంటంటే మాకు చాయ్ బండోళ్ళకి తగ్గింది తప్పించి మాకు వీళ్ళకి తగ్గింది తప్పించి అందరికీ గిరాకీలు పెరిగాయి ఆవిడ వల్ల. ప్రతి ఫుడ్ వాళ్ళకి కూడా పొద్దుట 11ంటికి వచ్చి సాయంత్రం 4 వరకు 5 వరకు అలా ఉండేవారు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఈవిడ దగ్గర క్రౌడ్ ఉండడం వల్ల చూసి అమ్మో ఇక్కడ మనకు దొరకదు, ఇక్కడ మనం తినలేము అని చెప్పేసి కిందకి వెళ్ళి తింటున్నారు. కింద గిరాకీలు చాలా పెరిగినాయి. ఎక్కువ అంటే మాకు కొంచెం ఎఫెక్ట్ పడ్డది. బాగా అంటే బాగా మాకు ఎఫెక్ట్ పడ్డది. పక్కనే ఉంటుంది నాన్న. ఇదంతా మూసేస్తున్నారు. ఇదంతా మూసేసి ఇంకా అసలు నేను ఒక కూల్ డ్రింక్స్ కానీ ఒక వాటర్ బాటిల్ కానీ అమ్ముకొని ఇవ్వట్లేదు నాన్న. నేను రోజుకి 800 రెంట్ కడతాను. మేము బతుకు దగ్గరికి వచ్చాము. మేము కార్వే దగ్గర నడిపెట్టాం. ఫస్ట్ లాక్డౌన్లో అంకులు తెలియలేదు మాకు, వ్యాపారం తెలియక 18 లక్షలు అప్పు అయిపోయాం. ఊర్లో మా అమ్మాళ్ళు ఇచ్చిన ఎకరం పొలం ఉంటే తెచ్చి కట్టేసాం. ఇప్పుడు పాపకు కూడా ఏం చెప్పలేదు నాన్న. వాళ్ళు చెప్పడానికే సడన్గా జనం ఇదైంది అంతే. అంతకన్నా ఏం లేదు. ఎప్పుడు కూడా ఏమి లేదు. ఇంత ఉండేది కదా. పెరిగిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మళ్ళీ మేము వాళ్ళకాళ్ళు పట్టుకుని అందరూ తెచ్చారు, పర్మిషన్ తెచ్చారు. ఏదో బతకమని వదిలేశారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇంత ప్లేస్ పంచి ఇచ్చారు. ఆ ప్లేస్లో ఏదో బతకండి అమ్మ అన్నారు. బతికి వాళ్ళని యూట్యూబ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బయట వేసారమ్మా. చేసుకోవాలి నాన్న, చేసుకోవాలి. అప్పుడు ఎవరైనా ఒకటేనన్నా, ఎవరి బాధలైనా ఒకటే. ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి బతుకుతుందంటే అది ఎన్నో ఇబ్బందులు ఇది ఫేస్ చేసే వస్తారు బయటికి. అది అర్థం చేసుకుని ఈ మీడియా వాళ్ళు రాకుండా ఈ పబ్లిక్ని కంట్రోల్ చేసేలాగా ఆవిడకి అయ్యేలాగా ప్రభుత్వం చూస్తే బాగుంటుంది అంతే. పక్కన ఇప్పుడు ఉన్నాను నేను, నాకే ఇబ్బంది రాకూడదు నాన్న. ఇప్పుడు అక్కడ భోజనం తీసుకున్నారంటే ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కుండేలాగా ఉండాలి నాన్న. ఇప్పుడు నేను నడిపిది రెంట్కి రోజుకి 800 రెంట్ కట్టాలమ్మా. నేను ఇప్పుడు డైలీ నాకు 2000 గిరాకీ అవుతేనే కదా నేను ఒక 800 రెంట్ కట్టగలుగుతాను ఇందులోని, లేదా కట్టలేను కదా. ఇప్పుడు ఈ యూట్యూబ్ వల్ల, ఈ క్రౌడ్ వల్ల నా గిరాకీ కూడా పోయింది నాన్న. దెబ్బ అయింది. ఉన్న వాళ్ళందరికీ పెరిగినాయి. గల్లీలో ఏమీ ఇబ్బంది లేదు. గల్లీ వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు.
మళ్ళీ వాళ్ళు ఎవరికి తొందరగా వచ్చి మళ్ళీ ఆవిడ రావాలన్న మీ అన్ని బిజినెస్లు కూడా బాగా జరగాలని బాగా జరగాలండి, రావాలమ్మా వచ్చి బతకాలి. యాక్చువల్గా ఫుడ్ బాగుందని చెప్పారు, 4-5 రకాలు ఉంటుంది, తక్కువ అమౌంట్తో తినొచ్చు అనుకుని వచ్చాము. ఇక్కడ లేదని చెప్పారు. ఎందుకు లేదు ఏంటని చెప్తే ఇలా తీసేశారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని అంటున్నారు. ట్రాఫిక్ జామ్ అనేది ఒట్టిదేనండి, ఏమి ఉండదు. పెద్ద పెద్ద హోటల్స్లో ఐటీసీ ఉంది, దాని ముందు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి ఐటీసీ ఆపేరే, పక్కన ఐటీసీ ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ లైన్ అంతా, అక్కడ ఆపేరే. అది పెద్దది, ఇది చిన్నది, అదే తేడా. ఇది మిడిల్ క్లాస్, అందరూ మిడిల్ క్లాస్ వచ్చి తింటాం అంతే. ఐఫై పీపుల్ అందరూ పక్కన ఐటీసీకి వెళ్తారు, మనంతా మిడిల్ క్లాసు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తింటారు. ఫుడ్ బాగోవడం వల్ల ఇప్పుడు ఫుడ్ బాగుంటే ఎక్కడికైనా తింటారు, ఎక్కడికి వెళ్ళైనా సరే. అందుకే ఇక్కడ దాకా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో తెలియదు. నేనైతే మియాపూర్లో ఉంటాను, మియాపూర్ నుంచి వచ్చాను ఇక్కడికి. మియాపూర్ నుంచి ఫుడ్ తింటాకు వచ్చాను, ఈరోజు లేదన్నారు. నా బ్యాడ్ లక్ అంతే. నేను తినలేదు అని నేను చింతేస్తున్నా, ఆంటీ బాగా చేస్తుందని చెప్పి అంతే. అంటే ఇక మామూలుగా ఏదో ట్రాఫిక్ రీజన్స్ వల్ల ఆపేశారు వెహికల్స్ అని అన్నారు కదా ఆవిడవి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి రివ్యూ చేసి మళ్ళీ షాప్ ఓపెన్ అయ్యేలా చేస్తాను అని అన్నారంట. మరి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా షాప్ ఓపెన్ చేస్తారు. ఆయన పేదల పాలిటి పెన్నిది, వేరే డౌటే లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి చూసి ఓపెన్ చేస్తారు. ఒక పేదవాడు కడుపు కొట్టేవాడు కాదు రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రజల ముఖ్యమంత్రి, ప్రజల కోసం పనిచేస్తాడు. ఆయన ఇక్కడికి రావడం ఏంటి, అసలు ఇది చూడటం కూడా ఆయనకి బిజీగా ఉంటాడు. ఆయన ఫలానా సోషల్ మీడియాలో చూడటం కుమారి ఆంటీని, ఆమె బాధపడుతుందని తెలుసుకున్నాడు ఆయన, అందుకే ఇక్కడికి వస్తానన్నాడు. ఆయన ఇక్కడికి వస్తాడు, మళ్ళీ ఓపెన్ అయితే మళ్ళీ మనం వచ్చి తిందాం. ఒకవేళ అంటే ఓపెన్ చేసిన తర్వాత ఏమన్నా ఇక్కడ ఏమన్నా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడం, పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇమ్మంటమే ఒకటి తప్ప ఇంకేం లేదు. పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ ఇమ్మంటాం. అది కాక కుమారి ఆంటీకి ఇలాంటివి ఇంకో 2-3 ఓపెన్ చేసుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నా. అంటే వేరే ఫ్రాంచైజీ వేరే ఇక్కడ ఒకటే కాకుండా ఇక్కడ ఒకటే అని ఇంటికాడ ఉండిపోయింది, ఇంకా 2-3 ఉంటే అక్కడ వ్యాపారం జరిగేది, ఆమెకు ప్రాబ్లం లేకుండా ఉండేది. ఇలాంటివి 1-2-3 ఓపెన్ చేసుకుంటే కుమారి ఆంటీకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి అంతే. బ్రో హాయ్. అన్న మీరు అంటే రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడ? లేదన్న, ఇవాళ తిందామనేసి వచ్చిందా? బట్ ఆమె లేదు కదా, మరి ఏంటి కారణాలు ఏమన్నా తెలియదన్న, అదే ఎందుకని ఏందనేసి వచ్చేసినాం. చూసారా న్యూస్ ఏమైనా చూసారా? చూడలేదన్న, రీల్స్ చూసే వచ్చినా నేను ఇక్కడ మంచిగా ఉంటుందని ఫుడ్ అని. 2 లివర్ల కోసం అవునన్న. కాదు, మూసేసిన కారణాలు తెలుసా మీకు? తెలియదన్న, అది తిందామనేసి వచ్చినాం మేము. డిసప్పాయింట్ అయ్యారు ఎవరు కుమారి ఆంటీ? అవునన్న, చాలా డిసప్పాయింట్. అంటే ఎందుకని ఇట్లా, అదే అంటే మామూలు పోలీసు వాళ్ళు ట్రాఫిక్ అవుతుందని చెప్పి మూసేశారు కదా, మరి దానిపై ఏంటి? ఎక్కడెక్కడో ట్రాఫిక్ జరుగుతుంది, ఇక్కడే ట్రాఫిక్ అని ఎక్కడో పట్టించుకుంది, ఇక్కడ ఎట్లా పట్టించుకుంటారన్న. చాలా మంది అంటున్నారు కదా, అంటే సామాన్యురాలు పాపం ఆమె ఏదో అమ్ముకుంటుంటే ట్రాఫిక్ అని చెప్పి ఆపేశారు అని చెప్పి, మరి దానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడో చేయలేంది ఇక్కడే ట్రాఫిక్ ఎట్లయితుంది అన్న. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా అంటే ఇప్పుడు ఎట్లయినా ఈ షాప్ మళ్ళీ ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. బ్రో హాయ్. హాయ్. ఇప్పుడు షాప్ మూసేసింది ఏంటి చూసారా మీరు? వచ్చాను, భోజనం చేయడానికి వచ్చాను నేను. షాప్ మూసేయడం చాలా బాధ అనిపించింది. ఈ అంటే పోలీసు వాళ్ళు ఇంతకుముందే ఉండేది, ఒకసారి ఆపారు, ఇది 2వ ఆపడం. సో ఇప్పుడే తెలిసింది రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పారు. సో అందరికీ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ చేసి ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుని బాగానే ఉంటుంది. ట్రాఫిక్ ఎందుకు ఇంత ట్రాఫిక్ కారణం? చాలా ఎక్కువ మంది అంటే మీడియాలో దీని గురించి చాలా ఎక్కువగా ట్రోల్ అయింది కదా, చాలా ఎక్కువ మంది మీడియాలో చూసి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. తక్కువలో చికెన్ లివర్ అన్ని A to Z చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. ఇక్కడే కాదు, చుట్టుపక్కల ఈ ఫుడ్స్ అన్నీ బాగానే ఉంటాయి. సో ఎక్కువగా కారులతో ఇక్కడ ఆపడం, కొద్దిగా హెవీగా ఫ్లోటింగ్ రావడం, ట్రాఫిక్ వాస్తవమే నిజమే, కానీ కాకపోతే పోలీసు వాళ్ళు ట్రాఫిక్ కొద్దిగా క్లియర్ చేస్తే ఈ రోడ్డు మీద పెరిగిన వాళ్ళ పరిస్థితి కొద్దిగా బాగుంటుంది. అదే చాలా మంది ఏమన్నారంటే ఆ పాపం సామాన్యురాలు కదా, ఏదో అమ్ముకుంటుంది. అదే సార్, ఇప్పుడు ఇలాగే ఇక్కడే కాదు సార్, చాలా చోట్ల రోడ్డు మీద ఫుట్పాత్ బతుకులు ఉన్నాయి. చాలా మంది ఇలాగే రోడ్ల మీద పోతున్నారు. వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఏదో సహాయం చేసినట్టుంటే బాగుంటుంది. అదే సార్, కానీ ఫుడ్ చాలా బాగుంటుంది సార్ ఇక్కడ. అంటే మామూలుగా ఇవాళ న్యూస్ ఏం వేశారంటే ప్రభుత్వం ఒకసారి దీన్ని మళ్ళీ పరిశీలించి మళ్ళీ ఆమె షాప్ పెట్టుకునేలా చేయాలి అని అంటున్నారు. అవును సార్, విన్నాం, చూసాను సార్ న్యూస్. అదే రేవంత్ రెడ్డి సార్ కూడా వస్తున్నారంట కదా, మరి డీజీపీతో మాట్లాడాను, ఏదో తగు చర్యలు తీసుకుని వాళ్ళకి బతకనివ్వని అని చెప్పారు. ఆవిడ కూడా లేదు, చూసాం, చాలా బాధగా ఉంది సార్. మీరు అంటే ఇంతకుముందు ఇక్కడే సార్ మాది దుర్గం చెరువు దగ్గర. అంటే నిజంగా అంత రేట్లు ఎక్కువ ఉండే? లేదు సార్, రేట్లే సార్, రీజనబుల్ రేట్లే సార్. అదే హోటల్కి వెళ్ళి వేసి 2,000 కడతాం, అప్పుడు ఏమి ఉండదు. కానీ ఇక్కడ 200-300 కింద తప్పు సార్. అది మంచి ఫుడ్ సార్. తొందరలోనే మళ్ళీ ఆంటీ ఇక్కడికి షాప్ 100%
థ్యాంక్ యూ సార్.